రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి, తుమ్మల కౌలు రైతులను ఎలా గుర్తించాలి అనే దానిపై ప్రధానంగా చర్చించారు. వ్యవసాయం చేయని భూములకు రైతు భరోసా నుంచి తొలగింపు, చిన్న, సన్నకారు, పేద రైతులకు మాత్రమే లబ్ధి కలిగేలా ప్రణాళిక, కౌలు రైతులకు రైతు భరోసా అందే విధానం గురించి ప్రధానంగా దీనిలో చర్చించారు. కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ భేటీలో ప్రధానంగా రైతు భరోసా విషయంగానే చర్చ జరిగింది. క్లారిటీ వచ్చిందా ఈ విషయానికి సంబంధించి? ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం పంట సీజన్ స్టార్ట్ అయింది. రైతులు ఈ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్టివేషన్ ల్యాండ్కి ఎక్కువగా ఈ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద అప్పుడు రైతు బంధు కింద ఇచ్చారు. అంటే ప్రజాధనం వృధా అయిందనే భావనలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతు ఉంటారో వారికి, పేద రైతులకు ప్రధానంగా లబ్ధి జరగాలనేది ఈ కేబినెట్ సబ్ కమిటీ ప్రధాన ఉద్దేశం. అయితే కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వీరు సమావేశం కావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అర్హులైన రైతులకు సంబంధించి ఎక్కువ చర్చించినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇప్పటికి ఏదైతే రాజీవ్ రథ ఉందో దానికి సంబంధించినటువంటి రైతులకు కూడా గతంలో ఆ భూమి సేకరణ సంబంధించి ఆ భూమికి కూడా ఇప్పటికీ రైతు భరోసా కింద, రైతు బంధు కింద డబ్బులు ఇస్తూ వస్తారు. దాదాపు 150 కోట్ల వరకు చెల్లించినట్టుగా గుర్తించారు. దాదాపు 30 ఎకరాల పైచెలకు భూమి, 130 ఎకరాల పైచెలకు భూమి. అంటే అది రహదారికి రైతు బంధు ఎట్లా చెల్లిస్తారనేది అధికారులు ఇటు నివ్వెరపోయిన పరిస్థితి. ఇటు అధికారులు క్యాబినెట్ ముందు ఇస్తే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇట్లా ఇంకా ఎన్ని భూములు ఉన్నాయి, ఫామ్ హౌస్ లాంటివి కావచ్చు, కల్టివేషన్ ల్యాండ్స్, ఇటు గుట్టలు కూడా ఆ ధరని యూజ్ చేసుకొని కొంతమంది పట్టాలు చేసుకున్నటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో భూములు పట్టాలు చేసుకున్న ఏదైతే శిఖం భూములు కావచ్చు, అదేవిధంగా పూర్ణపోకు పట్టా భూమి కావచ్చు, అదేవిధంగా కొన్ని నిషేధిత జాబితాలో ఉన్న భూములు కావచ్చు. ఇలాంటి పెద్ద మొత్తంలో అప్పుడు కొంతమంది పట్టాలు చేసుకున్నారు. వాటికి కూడా రైతు బంధు తీసుకున్నారు. ఫామ్ హౌస్లుగా మార్చుకొని ఆ ఫామ్ హౌస్లో కూడా ఈ రైతు బంధులు తీసుకున్నారు. దాదాపు 20,000 కోట్లు ప్రజాధనం వృధా అయిందని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తుంది. అసలైన రైతునే ప్రధానంగా గుర్తించాలనేది కేబినెట్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా కౌలు రైతుకు కూడా రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కౌలు రైతును గుర్తించడం ఎలా అనేది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ధరణిలో కౌలు రైతు కాలం ఉండేది గతంలో మనం చూసుకుంటే, కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అందులో కౌలు రైతు కాలం లేదు. కాబట్టి ఎవరు సాగు చేసుకుంటున్నారు, ఓన్లీ పట్టదారు రైతు పేరు, అసలు రైతు పేరే ఉంటుంది, కానీ కౌలు రైతు పేరు ఉండదు. కాబట్టి కౌలు రైతును గుర్తింపు ఎలా అనేది ప్రధాన చర్చ జరిగింది. ఎందుకంటే కౌలు రైతుకు 15,000 ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా పట్టదారు మాత్రం పట్టదారుకు వచ్చిన 15,000 మాత్రం కౌలు రైతుకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఇరు వర్గాల మధ్య ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది రైతుకు వచ్చిన పైసలు కౌలు రైతుకి ఇవ్వమంటే ఇవ్వరు. ఇది సాధారణంగా ఊళ్ళల్లో. అయితే ఇద్దరు మధ్యలో ఎవరైతే కౌలు రైతు సాగు చేసుకుంటారో అసలు రైతు దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటే అగ్రిమెంట్ ద్వారా కౌలు రైతును గుర్తించి ఇవ్వాలనేది ఒక ప్రతిపాదనగా ఉన్నట్టుంది. కానీ ఆ ఊర్లో ఎంత మేరకు ఆ రైతులు అట్లా అగ్రి అవుతారనేది ఇక ప్రధాన అంశంగా చూడవచ్చు. అదేవిధంగా ఇది ఆ సెన్సిటివ్ ఇష్యూ కూడా ఉండబోతుంది. అయితే ఒకవేళ కౌలు రైతును గుర్తించినట్లయితే, ఒకవేళ సాగు చేసుకున్నట్లు ఒక ధృవీకరణ పత్రం లాంటిది కింది స్థాయిలో తహసీల్దారులు గుర్తించినట్లయితే, ఒకవేళ కౌలు రైతుకి నగదు రూపంలో చెల్లించాలా, లేక ఇతర మార్గాలు, చెక్కుల ఇతర రూపాల్లో చెల్లించడమా ఏంటనేది కూడా ప్రభుత్వం దీనిపై ప్రధానంగా చర్చిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు
50,000 మంది రైతులతో రైతు నేస్తం అయితే ఏదైతే ప్రోగ్రాం ప్రవేశపెట్టిందో ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 50,000 మంది రైతులతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి అభిప్రాయం సేకరించింది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే మెజారిటీ రైతులు కావచ్చు, మేధావులు కావచ్చు, రైతు సంఘాల నాయకులు కావచ్చు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఈ పెట్టుబడి సాయం రైతు భరోసా కింద ఎకరానికి 15,000 చొప్పున ఇస్తున్నది. ఇవ్వండి, ఆ చిన్న సన్నకారు రైతులు లాభపడతారు, పేద రైతులకు లబ్ధి జరుగుతుంది అనేది ప్రధానంగా చెప్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా అట్లానే ఆలోచిస్తుంది. మెజారిటీ రైతుల అభిప్రాయాన్ని ప్రధానంగా తీసుకుంటుంది. అయితే మేజర్గా ఈరోజు జరిగిన డిస్కషన్లో అన్ని అంశాలు ప్రస్తావించినప్పటికీ కౌలు రైతు గుర్తించడం ఎలా అనేది ప్రధాన ఇటు సమస్య అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర కౌలు రైతుకు సంబంధించి ఎట్లాంటి డేటా లేదు. ఇది మళ్ళీ మొదటి నుంచి కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ సాగు జరుగుతున్నటువంటి పరిస్థితి. సాగు ఎవరైతే రైతులు సాగుకి ఇస్తారో ముందు ఒక ఇయర్ కావచ్చు, ఈ పంటకు కావచ్చు, లేకుంటే సంవత్సరానికి కావచ్చు, 2 సంవత్సరాలు ఇట్లాంటివి ఉంటుంది. అయితే గతంలో కౌలుకి ఇచ్చిన రైతులు కొంతమంది అంటే రైతులని కాదు, కొంతమంది పట్టాదారుకు సంబంధించినటువంటి ఏళ్ల తరబడి సాగు చేసుకొని ఆ పట్టాలుగా మార్చుకున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో చూసాం. అయితే మళ్ళీ అది పునరావృతం అవుతుందని చెప్పి రైతులు కొంతమంది రాసి ఇవ్వడానికి, అగ్రిమెంట్ రాసి ఇవ్వడానికి, బాండ్ పేపర్ మీద కావచ్చు, కాగితం మీద కావచ్చు, అగ్రిమెంట్ రాసి ఇవ్వడానికి ఒప్పుకోకపోవచ్చు. ఈ నేపథ్యంలో కౌలు రైతు నష్టపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూను ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి, ఎట్లా ఒప్పించాలి, కౌలు రైతుకు బెనిఫిట్ జరిగే విధంగా చేయాల్సిన అంశాలు ఏంటి, ఇవన్నీ క్షేత్రస్థాయిలో కూలంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మెయిన్గా అల్టిమేట్గా చిన్న సన్నకారు రైతులకు ఎవరైతే ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ పొందని రైతులు ఎవరైతే ఉన్నారో, దాని వల్ల ఇబ్బంది పడిన రైతులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కల్టివేషన్ ల్యాండ్లకు కాకుండా సాగు చేసుకునే రైతులకే ఈ రైతు భరోసా కింద ఎకరానికి 15,000 చొప్పున ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కౌలు రైతులు ఎలా గుర్తిస్తారనేదే ప్రశ్నార్థకంగా మారింది భువన. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.